డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ క్లాసెస్కి మనము ఎవ్రీ మండే టు వెన్స్డే మనము ఈ స్పెషల్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సబ్జెక్ట్ వైజు మనం పేపర్ వైజు ఈ క్వశ్చన్స్ అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ముందుగా ఒక అలర్ట్. ఎవరైతే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోలేదో ఈ డిసెంబర్ 31తో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లోజ్ అవుతుంది. వీలైనంత త్వరగా అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళైతే మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామే టార్గెట్గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ సెషన్స్ కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటున్నారో కంప్లీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో కమింగ్ టు ద టుడే సెషన్, సింప్లిఫికేషన్ అడుగుతున్నారు. చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింప్లిఫికేషను ఫస్ట్ బాడ్ మాస్ రూల్ని మనం అప్లై చేయాలి. అంటే ఫస్ట్ డివిజన్ మనం అప్లై చేయాలి. -12 1 సార్స్ -12తో -60 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. -12 5 టైమ్స్ -60. ఇప్పుడు -9 -5 అంటే -14 వస్తుంది. -3 × 9 27 -41. సో క్యాన్సిల్ చేశారు. -12 5 టైమ్స్ -60 -9 -5 -14 -27. సో ఇట్ ఈస్ వాట్? -41. Sarang invested some money in HDFC at 4% per annum simple interest. What would be the certain rate of interest? What would be the corresponding simple interest if after 2 years Sarang got 153 rupees as compound interest? అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి 153 రూపీస్ చక్కెర వడ్డీ వస్తే అదే 2 సంవత్సరాలకి అదే అసలుపై సాధారణ వడ్డీ ఎంత అంటున్నాడు. మీరు స్మార్ట్గా ఆలోచిస్తే అసలు ఏం చేయక్కర్లా. చక్కెర వడ్డీ 153 అంటే సాధారణ వడ్డీ అనేది చక్కెర వడ్డీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. చాలా లిటిల్ బిట్ లెస్ ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేటు కూడా 4% చాలా తక్కువ కాబట్టి 153 కన్నా లిటిల్ బిట్ లెస్. అసలు 153 కన్నా తక్కువగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 150 ఉంది, 145 ఉంది. దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముంది? 150. సో ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. అగైన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో 6 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 14 టైమ్స్ పోతుంది. 14 6 ఆర్స్ 84. 8 - 6 అంటే 2, 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. 7 ఎన్ని టైమ్స్? 13 టైమ్స్. సో 14 × 13 + 16. 13 + 16 అంటే ఎంత అవుతుందన్నా? 29 అవుతుంది. 29. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సో 14 30 టైమ్స్ అంటే 14 30 టైమ్స్ అంటే 420 వస్తుంది. కానీ మన ఆన్సర్ 420 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే 14 30 టైమ్స్ అంటే 420, కానీ ఇది 29 ఉంది. అంటే 420 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. అంటే 406. Amit invested a sum of 5,400. Gopal invested a sum of 9,400 at the same rate of simple interest. If at the end of the 4 years, Gopal gets 480 rupees more interest than Amit, then find the rate of interest per annum. Amit ఏమో 5,400 పెట్టుబడి పెట్టాడు. గోపాల్ ఏమో 9,400 పెట్టుబడి పెట్టాడు. అంటే ఎంత ఎక్కువ పెట్టాడు? 4,000 రూపాయలు ఎక్కువ పెట్టాడు. అంతేకాదు, ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ నీకు వడ్డీ వస్తుంది. అమిత్ కన్నా గోపాల్ 4,000 ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. గమనించండి అది. సో ఇక్కడ 4 సంవత్సరాల చివరిలో గోపాలు అమిత్ కంటే 480 రూపాయలు ఎక్కువ వస్తుంది. సాధారణ వడ్డీ అనేది ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవరి ఇయర్స్ ఏముంటుంది. ఈ 480 రూపీస్ ఎక్కువ అనేది ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. మరి 4 ఇయర్స్కి 480 ఎక్కువ అంటే 1 ఇయర్కి ఎంత ఎక్కువ ఉంటుంది? 120 రూపీస్ ఎక్కువ ఉంటుంది. ఆ 120 దేని వల్ల ఎక్కువ వచ్చింది? ఈ 4,000 ప్రిన్సిపల్ ఎక్కువ ఉండబట్టే కదా. నువ్వు 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేయబట్టే కదా నీకు 120 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సరే మీరు 1 ఇయర్కే ఎందుకు తీసుకున్నారు సార్ అంటే వడ్డీ రేట్ ఎప్పుడు కూడా 1 ఇయర్కే లెక్కెడతాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 ఇయర్. సో 4 టేబుల్లో జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. Rajeshwar can do a piece of work in 12 days. Vikram can do it in 6 days. Tiger in 15 days. They all work together.
But Rajeshwar leaves after 2 days and Vikram leaves 3 days before the work is completed. In how many days the work will be completed? రాజేశ్వర్ అనే అతను ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. విక్రమ్ అనే అతను 6 రోజుల్లో చేయగలడు. టైగర్ అనే అతను 15 రోజుల్లో చేయగలడు. ఎల్సిఎంకి మీరు చూసినట్లయితే ఎల్సిఎం 60 అవుతుంది. సో 12, 15 it goes 3 table maximum. Smallest number goes 4 times. 4 times of 15 అంటే 60. Total work 60. So 12 5s are, 6 10s are, 15 4s are. వారందరూ కలిసి ప్రారంభిస్తారు. అంటే ముగ్గురు కలిసి ప్రారంభిస్తారు. కానీ 2 రోజుల తర్వాత రాజేశ్వర్ వెళ్ళిపోతున్నాడు. ఒక రోజుకి ఎంత చేస్తారు? వీళ్ళు 19 చేస్తారు. 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అంటే 2 రోజులు అందరు కలిసి చేసినట్టేగా. అంటే 38 యూనిట్లు అయిపోతుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి చేశారు. రాజేశ్వరు, విక్రము, టైగరు ముగ్గురు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? రాజేష్ వెళ్ళిపోయాడు. ఎవరెవరు ఉంటారు? విక్రము, అదేవిధంగా టైగర్ ఉంటారు. విక్రమ్ పని పూర్తవుతుండగా 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. అంటే లాస్ట్ 3 days ఎవరున్నారు? టైగర్ ఉన్నారు. లాస్ట్ 3 days రోజుకు 4 చేస్తారు. అంటే 12 అయిపోతుంది. సో ఇక్కడ 12 అయిపోతుంది, ఇక్కడ 38 అయిపోతుంది. అంటే మొత్తం 50 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 60లో 50 అయిపోతే 10 ఉంటుంది. ఈ 10 ఎవరెవరు చేసి ఉండాలి? విక్రము, అదేవిధంగా టైగర్ 14. 10/14 అంటే 5/7. సో ఇక్కడ 2 days, ఇక్కడ 3 days, 5 days, ఇక్కడ 5/7 అంటే మొత్తం 5/7 days పడుతుంది. స్టార్టింగ్లో 2 రోజులు, చివరి 3 రోజులు, 5 రోజులు, ఇక్కడ ఒక 5/7 అంటే మొత్తం 5/7 రోజులు పడుతుంది పని పూర్తవడానికి. A candidate scores 25% of the marks and fails by 68 marks, while another candidate who secured 50% of the marks and gets 42 marks more than the pass mark. Find the maximum marks for the exam. 25% మార్కులు పొందాడు, 68 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 50% మార్కులు పొందాడు, 42 మార్కులు పాస్ మార్కుల కంటే అదనంగా వచ్చాయి. అయితే గరిష్ట మార్కులు ఎన్ని అంటున్నాడు? అసలు ఎగ్జామ్ ఎన్ని మార్కులు కండక్ట్ చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి. అంటే మొదటగా మీరు శాతం ప్రకారం చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం 25%. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత? 25%. మార్కుల ప్రకారం చూసినట్లయితే ఒకడేమో ఫెయిల్ అయ్యాడు 68 మార్కులతో, ఇంకొక అతనికి 42 మార్కులు పాస్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి. అంటే ఇదేం ఫెయిల్ అయ్యాడు కాబట్టి -68, ఇది పాస్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి +42. -68 +42 డిఫరెన్స్ ఎంత? 110. అంటే శాతం ప్రకారం ఏమో 25% మార్కులు, మార్కుల ప్రకారం ఏమో 110. అంటే 25% అంటే 110 మార్క్స్. మనకు కావాల్సిన మ్యాక్సిమం మార్క్స్, గరిష్ట మార్కులు 100%. 25 4s are 100, 110 4s are 440. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 440. గరిష్ట మార్కులు 440. సో మరోసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక అతనికి 25% మార్కులు వచ్చాయి, ఇంకొక అతనికి 50% మార్కులు వచ్చాయి. అంటే శాతం ప్రకారం, పర్సంటేజ్ ప్రకారం ఇద్దరి మధ్య వ్యత్యాసం 25% మార్కులు. ఈ 25% వచ్చిన అతను 68 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఈ 50% వచ్చిన మార్కు అతను 42 మార్కులు పాస్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి. అంటే ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. అంటే 110 మార్క్స్. అంటే ఈ 20% అంటే 110 మార్క్స్. గరిష్ట మార్కులు అంటే 100%. సో 25 4s are 100. సో 110 4s are 440. So your answer is what? 440. A shopkeeper bought an article for 520. At what price should he sell the article to get 10% profit? ఒక దుకాణదారుడు 520 రూపాయలకు ఒక వస్తువును కొన్నాడు. ఫస్ట్ తన లాభం రావాలంటే ఎంత కమ్మాలి? 520 రూపాయలు కొన్న విలువ, దాని మీద 10% లాభం అంటే 52 రూపాయలు. 520కి ఒక 52 యాడ్ చేయాలి అంటే 572. సో ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో 520 రూపీస్ అనేది కొన్న విలువ, కాస్ట్ ప్రైస్ కొన్న విలువ. దీనికి 10% లాభం వస్తుంది 52, అమ్మిన విలువ 572 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 572. A shopkeeper has one spherical laddu of radius 7 centimeters with the same material. How many laddus of radius 3.5 centimeters can be made? 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాకార లడ్డు ఉంటుంది. అదే మెటీరియల్తో 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఎన్ని లడ్డూలను మనం ప్రిపేర్ చేయొచ్చు అంటున్నాడు. ఎన్ని అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎన్ని, హౌ మెనీ అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ పెద్ద చిత్రము అంటే 4/3 πr3.
5r³ r అంటే 7 ఇంటూ 7 చిన్నది కూడా గోళాకారంలోనే ఉంది 4/3 5r³ కాకపోతే ఇక్కడ 3.5 ఉంది 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5 r³ కాబట్టి సో 4/3 4/3 క్యాన్సిల్ అయిపోతుంది సో 3.5 2 టైమ్స్ 3.5 2 టైమ్స్ 3.5 2 టైమ్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8 వస్తుంది అంటే ఒక పెద్ద లడ్డూను కరిగించి అలాంటివి 8 లడ్డూలు ప్రిపేర్ చేయొచ్చు A customer could not decide between discount of 40% or 2 successive discounts of 25 and 15. What is the difference between both the discounts? ఇక్కడ విషయం ఏంటంటే ఒక షాప్ అతను డైరెక్ట్గా 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు రెండో షాప్ అతను డైరెక్ట్గా 40% ఇవ్వకుండా 25-15% అని 2 డిస్కౌంట్లు ఇస్తున్నాడు మరి మొదటి షాప్ అతను ఇచ్చే డిస్కౌంట్కి రెండో షాప్ అతను ఇచ్చేటువంటి డిస్కౌంట్కి మధ్య వ్యత్యాసం ఎంత అంటున్నాడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్గా 40 ఇచ్చినా 25-15 అది కూడా 40 కదా ఏదైతే ఏముందిలే ఏ షాపుకి పోతే ఏముందిలే అనుకుంటారు అది రాంగ్ ఇప్పుడు కూడా ఒకే రాయితీ అనేది బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ 2 వరుస రాయితీలు ఇచ్చినప్పుడు 25-15 40 రాదు 40 కన్నా తక్కువ వస్తుంది అది ఎంత తక్కువ అని అడుగుతున్నారు క్వశ్చన్ 40 పక్కన పెట్టండి ఈ 100 రూపాయలు ఎంఆర్పి ఉందనుకుందాం ప్రకటన విలువ 25% మొదటి డిస్కౌంట్ అంటే 25 పోతే 85 ఉంటుంది 75 ఉంటుంది రెండో డిస్కౌంట్ ఎంత 15% 10% అంటే 7.5 5% అంటే 3.75 అప్పుడు 11.25 అవుతుంది అప్పుడు మనకి ఈ రెండు కలిపితే ఎంత అన్న 36.25 వస్తుంది డిస్కౌంట్ ఇది నువ్వు రెండో మెథడ్ ఎంచుకుంటే రెండో షాప్కి వెళ్తే నీకు మొదటి షాప్ వాడు ఎంత ఇస్తానని చెప్తున్నా 40% ఇస్తున్నానని చెప్తున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 3.75% రెండో షాప్ వాడు తక్కువ ఇస్తున్నాడు అందుకని ఎప్పుడే గుర్తుపెట్టుకుంటే ఒకే రాయితీ అనేది బెనిఫిట్ ఉంటుంది వరుస రాయితీలు ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది వరుస రాయితీలు మొత్తం అనేది ఒకే రాయితీ కన్నా తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా రచిన్ ట్రావెల్స్ a distance of 60 km/h for 2 hours and 80 km at 40 km/h. Find the average speed of the రచిన్ 60 km/గంట వేగంతో 2 గంటలు 40 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తారు రచిన్ యొక్క సగటు వేగం ఎంత అంటారు సగటు వేగము అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం మొత్తం దూరం బై మొత్తం కాలం మొత్తం దూరం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో 2 గంటలు వెళ్ళాడు మనకు గంటకు 60తో 2 గంటలు వెళ్ళాడంటే 120 కిలోమీటర్లు వెళ్ళినట్టేగా అంతే కదా గంటకు 60 చొప్పున 2 గంటలు వెళ్ళాడంటే 120 కిలోమీటర్లు వెళ్ళినట్టేగా దాని తర్వాత 80 కిలోమీటర్లు వెళ్ళాడు ఇదేంటి దూరము ప్లస్ దూరం మొత్తం దూరం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కావాలి ఇక్కడ ఎన్ని గంటలు అన్నా 2 గంటలు మొదటిసారి 2 గంటలు దాని తర్వాత ఏంటి 80 కిలోమీటర్లని గంటకి 40 కిలోమీటర్ల ప్రకారం వెళ్ళాడు 80 కిలోమీటర్ల దూరాన్ని గంటకి 40 చొప్పున వెళ్తే 2 గంటలు పడుతుంది కదా 2 గంటలు పడుతుంది అంటే ఇది 200 ఇది 4 200/4 అంటే 50 అంటే సగటు వేగం 50 సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ 1000 grams మనీ మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు కానీ మనకు మాత్రం 740 grams ఇస్తున్నాడు అంటే మోసం జరిగినట్టేగా దాని ద్వారా అతను బెనిఫిట్ పొందుతున్నాడు ఆ లాభ శాతం ఎంత అని మనం క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మన దగ్గర మాత్రం సో 1000 grams మనీ తీసుకుంటున్నాడు మనకి ఇచ్చేది మాత్రం 740 grams అంటే మనకి 740 grams మనకి ఇచ్చినప్పుడల్లా అతను ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు 260 grams బెనిఫిట్ పొందుతున్నాడు ఆ 260 అనేది ఎంత శాతం సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 2 టేబుల్లో 237 టైమ్స్ 213 టైమ్స్ అంటే 1300/37 ఎందుకంటే ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవ్వదు మనకు 1300/37 సో 37 3 టైమ్స్ పోతుంది 111 90 190 37 5s are 185 remainder will be 5/37 so your answer is what 35 5/37 the LCM of these numbers అని అడుగుతున్నాడు అంటే ఒకసారి మీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ సార్ మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఆల్ ఆఫ్ యూ ద LCM ఆఫ్ 672 and 7056 ఈజ్ వాట్ అంటున్నాడు కసాగు మీరు సర్కస్ చేయొద్దు పొరపాటును కూడా సర్కస్ చేయొద్దు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి
ఇక్కడ మనకు 672 టేబుల్లో 7056 అనేది పోదు, అందుకని 7056 అనేది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ 7056కి డబల్ 14,112 ఉంది, అంటే 2 టైమ్స్ ఉంది. 7056కి 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ అంటే ఇది ఏ టేబుల్లో పోతున్నట్టు, 336 టేబుల్లో పోతున్నట్టు. సో ఈ 336 ఎన్ని టైమ్స్ పోతుంది, ఎగ్జాక్ట్గా 21 టైమ్స్ పోతుంది. అంటే 7056 into 2 అంటే 14,112. ఏమి చేయక్కర్లేదు, నేను ఫస్ట్ 7056 ఎల్సిఎం అనుకున్నాను, కానీ 672 టేబుల్లో 7056 అనేది క్యాన్సిల్ అవ్వదు. నేను 10 టైమ్స్ తీసుకుంటే 6720 వస్తుంది, 11 టైమ్స్ పోదు. అందుకని 7056కి ట్వైస్ తీసుకున్నా, 14,112. 7056 672 టేబుల్లో పోదు, కానీ 336 టేబుల్లో పోతుంది. 336 20 టైమ్స్ అంటే 6720, 336 1 జాస్ 336, 336 ప్లస్ 6720 అంటే 7056. Nitin has 1,617 rupees with him. He divides it among his sons. Praveen and Rishi, and asked them to invest 10% rate of interest, compound interest. It was seen that Praveen and Rishi got same amount. This is very important word. Same amount after 17 years and 18 years respectively. And మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ 1,617 రూపాయలు ఉన్నాయి అతని దగ్గర. తన ఇద్దరు కుమారుల పేరులో బ్యాంకులో వేస్తున్నాడు. చిన్నతనికేమో 17 సంవత్సరాలు వచ్చే సమయానికి, పెద్దతనికేమో 18 సంవత్సరాలు వచ్చే సమయానికి ఇద్దరికి ఒకే మొత్తం ఉండాలి. ఇద్దరు అకౌంట్లో ఒకే మొత్తం ఉండాలి. మరి చిన్నోడికేమో 17 సంవత్సరాలు వడ్డీ యాడ్ అవుతుంది. మీరు జాగ్రత్త గమనించండి. పెద్దోడికేమో 18 సంవత్సరాలు వడ్డీ యాడ్ అవుతుంది. అంటే పెద్దోడికి వడ్డీ రూపంలో ఎక్కువ వస్తుంది. పెద్దోడు అంటే ఎవరు, ఇక్కడ రిషికి ఇంట్రెస్ట్ రూపంలో ఎక్కువ వస్తుంది, కానీ ప్రవీణ్కి ఇంట్రెస్ట్ రూపంలో తక్కువ వస్తుంది. మరి ఇంట్రెస్ట్ రూపంలో ప్రవీణ్కి తక్కువ వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్ రూపంలో ప్రవీణ్కి ఎక్కువ వేయాలి, అంతే కదా. అడిగింది ఎవరిది, ప్రవీణ్ది. సో 10% వడ్డీ రేట్ అన్నాడు. 10% అంటే 1/10. 10 పార్ట్స్ ఏమో రిషి అకౌంట్లో వేయాలి, న్యూమరేటర్ని కలిపి డినామినేటర్ని కలిపి ప్రవీణ్ అకౌంట్లో వేయాలి. ఎందుకు సార్ ప్రవీణ్ అకౌంట్లో ఎక్కువ వేయాలి, ఎందుకు సార్ అంటే ప్రవీణ్కి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, 17 సంవత్సరాల వడ్డీనే వస్తుంది, కానీ రిషికి 18 సంవత్సరాల ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఇద్దరిని సమానం చేయాలంటే ప్రవీణ్ అకౌంట్లో కొంచెం ఎక్కువ వేయాలి. ఎక్కువ అంటే ఏం లేదు, న్యూమరేటర్ తెచ్చి డినామినేటర్కి యాడ్ చేయాలి. ఆ డినామినేటర్ వాల్యూ ఏమో తక్కువ ఎవరి అకౌంట్లో వేయాలో వాళ్ళ అకౌంట్లో వేసేయాలి. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అన్నా, 11, 10, 21 పార్ట్స్ టోటల్. సో 21 పార్ట్స్ అంటే 1,617. మనకు కావాల్సిన ప్రవీణ్ 11 పార్ట్స్ ఇది హౌ మచ్ అంటే మన ఆన్సర్ 11 మల్టిపుల్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 13, 9, 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్ కాదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. సో 21 ఎన్ని టైమ్స్ అన్నా, 21 7 టైమ్స్ పోతుందా, ఎస్. 7 టైమ్స్ అంటే 140, 147, 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 147 అంటే అగైన్ మళ్ళీ 7 టైమ్స్ పోతుంది. 77 into 11, 10 into 77 అంటే 770. ఈ 770 ఎవరి అకౌంట్లో, రిషి అకౌంట్లో వేయాలి. కానీ మనకు కావాల్సిన 11 into 77, 11 into 77 అంటే 847. రిషి అకౌంట్లో ఎంత వేయాలంటే 770. సింపుల్ కాన్సెప్ట్. ఇద్దరిని సమానం చేయాలంటే ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో వాళ్ళ అకౌంట్లో తక్కువ ప్రిన్సిపల్ వేయాలి, ఎవరికైతే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో వాళ్ళ అకౌంట్లో ఎక్కువ ప్రిన్సిపల్ వేయాలి. అప్పుడే ఇద్దరు మొత్తాలు సమానం అవడానికి ఛాన్స్ ఉంటుంది. 2 trains are moving in opposite directions at the speeds of 60 and 110. The length of one train is 360 and the time taken by other in 21 seconds. What is the length of the train? Other train. ఒక రైలు మరొక రైలు దాటుతుంది అంటే రైలు 1 పొడవు ప్లస్ రైలు 2 పొడవు అనేది మొత్తం దూరం అవుతుంది. మనకు రైలు 1 పొడవు 360 ఇచ్చారు, రైలు 2 పొడవు కనుక్కోవాలి. దూరము ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, కానీ ఇక్కడ స్పీడ్ ప్లస్లో రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, సాపేక్ష వేగం తీసుకోవాలి, వ్యతిరేక దిశ S1 + S2 మీటర్ పర్ సెకండ్లో మార్చాలి 5/18. ఇది స్పీడు ఇంటూ టైం, 21 సెకండ్స్ పడుతుంది. ఈ L2 ఎంత కనుక్కోవాలి, అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి. కానీ ఆప్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి, మనం కూడా చాలా క్లోజర్గా చేయాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, మ్యాక్సిమం 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి.
6 కాదు, 3 టేబుల్లో 3 7s ఆర్స్, 3 6 ఆర్స్, 6 2s ఆర్స్ 12 50, 6 8s ఆర్స్ 48, 28.33. 5 into 28 అంటే 140, 3 into 33 అంటే 165, అంటే 1.65, అంటే 141.65 into 7. ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు 7 5s 35, 7 6s 42, 45, 7 1s 7 plus 4 11, 28 29, 7 1s 7 plus 2 991.55. ఇప్పుడు 991లో నుంచి మనం ఎంత తీసేయాలి? 360 తీసేయాలి. సో 0.55, బట్ క్లోజర్గా ఉన్నాయి కాబట్టి మనం కూడా 55 రాసుకుందాం. 1 వస్తుంది, 3 వస్తుంది, 6 వస్తుంది, 631.55. సో దగ్గరగా 631 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. The price of the petrol increases by 60%. By what percent its consumption be reduced? Such that expenditure on it is increases by 12% only. పెట్రోల్ ధర 60% పెరుగుతుంది, దానిపై ఖర్చు 12% మాత్రమే పెరిగేలా దాని వినియోగాన్ని 8% తగ్గించాలి. నేనేమంటా అంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 160 రూపాయలు అయిపోయింది, 60% పెరిగింది. కానీ నేను ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలను అంటే ఒక 12% వరకు ఎఫెక్ట్ చేయగలను. అంటే 112 రూపాయల వరకు నేను భరాయించగలుగుతాను. నా దగ్గర 160 రూపీస్ లేవు. ఇవాళ 100 రూపాయలు ఉన్న పెట్రోల్ రేపు 160 రూపాయలు అయిపోయింది. నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు లీటర్ 160 రూపాయలు అన్నాడు. కానీ అన్ని జోబులన్నీ ఎత్తుక్కుంటే నా దగ్గర 112 రూపాయలు ఉన్నాయి. ఏం చేయాలి చెప్పు? మళ్ళీ ఇంటికి వెళ్ళి 160 రూపాయలు తెచ్చుకోలేను కదా. ఏం చేస్తాను ఆ టైంలో? వినియోగాన్ని తగ్గించుకుంటా. లీటర్ కొట్టే బదులు ఆ 112 రూపీస్కి ఎంత వస్తే అంత కొట్టమని అడుగుతాను. అంటే వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఎంత శాతం తగ్గించుకోవాలి అనేది క్వశ్చన్. ఎంత తగ్గించాలి? 48 తగ్గించాలి. 48 ఎక్కడి నుంచి తగ్గించాలి? 160 నుంచి తగ్గించాలి. 160 నుంచి. సో 16 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతున్నా? 3 టైమ్స్ పోతుంది. అంటే వినియోగాన్ని 30% తగ్గించుకోవాలి. డబ్బు లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు? తినే దగ్గర తగ్గించుకోవాలి, యూసేజ్లో తగ్గించుకోవాలి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 48 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ 22 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 23 years. The age of the teacher is what? ఒక తరగతిలోనే 48 మంది విద్యార్థుల సగటు వయసు 22 సంవత్సరాలు. ఉపాధ్యాయుడి వయసును కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క సగటు వయసు 23 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడు ఉపాధ్యాయుడి వయసు ఎంత అంటున్నారు? ఖచ్చితంగా ఉపాధ్యాయుడి వయసు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండబట్టే సగటు పెరిగింది. ఉపాధ్యాయుడు రాకముందు ఎంత ఉంది? 22 సంవత్సరాలు ఉంది ఉపాధ్యాయుడు రాకముందు. అంటే ఉపాధ్యాయుడి వయసు 22 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందా అంటే అతను రావడం వల్ల 22 సంవత్సరాలు ఉండేది 23 సంవత్సరాలు అయింది సగటు. అంటే ఒక్కొక్కరిది ఒక్కో సంవత్సరం పెరుగుతుంది. ఎంతమంది ఉన్నారు అలా? 49 మంది ఉన్నారు. సార్ 48 మందే కదా సార్, మీరు 49 ఎందుకు చేసుకున్నారు? టీచర్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత అవుతున్నా? 49 71 అవుతుంది. A fort had provision of food for 150 men for 85 days. After 15 days, 25 men left the fort. Then find the number of days for which the remaining food lost. ఒక కోటలో 150 మంది పురుషులకి 85 రోజుల ఆహారం అందించబడింది. 15 రోజుల తర్వాత 25 మంది పురుషులు కోట నుండి వెళ్ళిపోయారు. మిగిలిన ఆహారం ఎన్ని రోజులు కనుగొనండి అంటున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ 150 మంది ఉన్నారు, అది 85 మందికి సరిపోతుంది ఫుడ్ కదా. 15 రోజుల తర్వాత అంటున్నాడు. అంటే 15 రోజుల తర్వాత అంటే దాని మీనింగ్ ఏంటి? 15 రోజులు ఫుడ్ అయిపోయినట్టేగా. ఆ 150 మంది 15 రోజులు తిన్నట్టేగా. ఇంకెంత ఫుడ్ ఉంటుంది? ఆ 150 మంది తినేది మొత్తం 85 రోజుల ఫుడ్ ఉంది. 15 రోజుల తర్వాత అంటే 70 రోజులు ఫుడ్ ఉంటుంది, అంతే కదా. 150 మంది తినేది 70 రోజుల ఫుడ్ ఉంటుంది. ఈ 70 రోజుల ఫుడ్ని 25 మంది వెళ్ళిపోయారు. అంటే ఇంకా కోటలో 125 మందే ఉంటారు. ఈ 125 మందికి ఎన్ని రోజులు వస్తుంది? ఈ 125 మందికి ఎన్ని రోజులు వస్తుంది అన్నది క్వశ్చన్. సో 25 5 hours, 25 6 hours.
5 1s are 5 14 times. 14 6 are ఎంత 84. So option 2 will be the right answer. సో ఒకసారి మీరు జాగ్రత్తగా ఇక్కడ సింప్లిఫికేషన్ చూసినట్లయితే సో 5 టేబుల్ ఇది 2 టైమ్స్ పోతుంది. సో 18 - 6 18 - 6 అంటే 12 వస్తుంది. 2 trains each of 180 meters long moving towards each other on parallel tracks at the speeds of 50 and 70. In how many seconds will they completely cross each other? ఒక రైలు మరొక రైలు దాడుతుందంటే రైలు 1 పొడవు ప్లస్ రైలు 2 పొడవే దూరం అవుతుంది. టైం అడుగుతున్నాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. 180 మీటర్స్ 180 మీటర్స్ రెండు కూడా సేమ్. అప్పుడు టోటల్ డిస్టెన్స్ 360 అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఎంతనా 120. S1 + S2 ఎందుకంటే వ్యతిరేక దిశ కాబట్టి. వ్యతిరేక దిశనా? ఎస్. మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే వ్యతిరేక దిశ వస్తుంది. బట్ మనం 5/8 వేయాలి ఎందుకంటే మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. సో 123 జాస్ 18 పైకి వస్తే 54 అవుతుంది. 54/5 10.8. సో ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. 7A is equal 6B is equal 12C, then what is A is to B is to C అంటాడు. సో ఎప్పుడైనా ఈ ఫార్మాట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఇఫ్ యూ వాంట్ ఏ టర్మ్ క్లోజ్ ఏ టర్మ్ రిమైనింగ్ 2 మల్టిప్లై రిమైనింగ్ 2. 6 × 12 అంటే 72. 7 టేబుల్లో 72 రాదు. 14 టేబుల్లో కూడా 72 రాదు. 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. ఇఫ్ యూ వాంట్ బి క్లోజ్ బి మల్టిప్లై రిమైనింగ్ 2. 12 7s are 84. If you want to see close C, multiply remaining 2. సో అన్నీ కూడా 6 టేబుల్లో పోతాయి. 6 12s are 6 14 times 6 7s are